పూర్వం వెంకటాపురం అనే గ్రామంలో రాము, గిరి అనే ఇద్దరు అన్నదమ్ములు నివసిస్తూ ఉండేవారు. రాము పాపం ఎంత కష్టపడి సంపాదించినా కూడా తన సంపాదన ఖర్చులకు మాత్రమే సరిపోయేది. యావండి, ఇలా చాలని సంపాదనతో ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది. నేను కూడా పనిచేయడానికి వస్తాను అంటే మీరేమో ఒప్పుకోవడం లేదు. ఇలా అయితే ఎలా అండి? పద్మానికి చెబితే అర్థం కావడం లేదు. బయట చూసావా ఎండలు ఎలా విపరీతంగా ఉన్నాయో? ఈ ఎండకి నువ్వు పనిచేస్తే తట్టుకోగలవా చెప్పు? ఈ ఎండకి నా వల్లే అవ్వడం లేదు. గంటకి ఎన్ని నీళ్లు తాగినా సరిపోవడం లేదు. వెళ్ళి ఆ కుండలో ఉన్న ఆ చల్లని నీళ్లు ఇవ్వు కాస్తా. అబ్బబ్బా, నేను చెప్పింది అసలు వినరు కదా. ఎప్పుడు మీరు చెప్పిందే నేను చేయాలా అంటూ పద్మ నీళ్లు తీసుకురావడానికి వెళ్ళగా అప్పుడే రాము కూతురైన ఖుషి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది ఖుషి, అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఏం జరిగింది? ఎవరన్నా ఏమైనా అన్నారా? అదేం లేదు నాన్నగారు, ఈరోజు గిరి బాబాయ్ ఇంట్లోకి కొత్తగా ఫ్రిడ్జ్ తీసుకొని వచ్చాడు తెలుసా. అబ్బా, అసలు అందులో పెట్టిన నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయో. మనకు ఉంది ఒక కుండ, అందులో ఎన్ని రోజులు నీళ్లు పోసి పెట్టినా కూడా కాస్త అయినా కూడా చల్లగా ఉండవు. మనం కూడా ఫ్రిడ్జ్ కొనుక్కుందాం నాన్న. కొందాం. ఒక్కసారి కూర్చుని పుస్తకం పట్టి చదువుదామని ఉండదు. కానీ వాళ్ళింట్లో ఏం చేస్తున్నారు, వీళ్ళింట్లో ఏం తెచ్చారు అనే విషయాలపైన మాత్రం ఎక్కడ లేని శ్రద్ధ వస్తుంది. వెళ్ళు, పుస్తకం పట్టుకొని చదువుకో. ఖుషి పద్మన్న మాటలకు బాధపడుతూ ఒక మూలకు వెళ్లి పుస్తకాలు తెరిచి చదువుకుంటూ ఉంది. పాపం ఎందుకే దాన్నలా మాటిమాటికి చదువుని ఇబ్బంది పెడుతూ ఉన్నావు? పక్కవాళ్ళింట్లో ఉన్న వస్తువులు చూసి ఆశపడింది పాపం. ఆ మాటకొస్తే నేను కూడా చిన్నప్పుడు అలానే ఉండేవాణ్ణి. అందుకే పెద్ద అయ్యాక కూడా వాడు మీలా అవుతాడనే ఇలా చదువు అని వాడు వెంట పడుతూ ఉన్నాను. ఆ ఎదురిల్లు చూడండి, స్వయాన మీ తమ్ముడు గారితే కదా. తనంతస్తేంటి మనంతస్తేంటి? రాము, పద్మ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి గిరి భార్య అయిన వెన్నెల వచ్చింది. అక్కా, ఇంటికి కొత్త ఫ్రిడ్జ్ తీసుకుని వచ్చాం. ఖుషి చెప్పే ఉంటుంది, దాని ఓపెనింగ్ కి తప్పకుండా రావాలి. బావగారు మీరు కూడా రావాలి, లేదంటే మీ తమ్ముడు గారు నన్ను తిడతారు. వస్తాను అంటూ హడావిడిగా అక్కడి నుండి వెళ్లిపోయింది వెన్నెల. అబ్బో, విన్నారు కదా, ఫ్రిడ్జ్ ఓపెనింగ్ అంట. ఇలా ఇది ప్రతి వారం ఫ్రిడ్జ్ ఓపెనింగ్ అని, ఫ్యాన్ ఓపెనింగ్ అని పిలుస్తూ మాడిపోయిన మన ముఖాలను చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు తను పిలిచిన దానిలో తప్పే ఉందే? కొత్త వస్తువు కొన్నారు, ఓపెనింగ్ కి పిలుస్తున్నారు, అంతే కదా? ఏంటంతే? అదేమైనా ఇళ్ళు ఓపెనింగ్ కి పిలుస్తుందా? పోయినసారి అది కొత్తగా బాత్రూమ్ ఓపెనింగ్ అని కూడా పిలిచింది. మరి బాత్రూమ్ కి కూడా ఓపెనింగా? అది దాని పైత్యం కాకపోతే. పద్మ మాట్లాడేలోపు ఖుషి చక్కగా రెడీ అయ్యి పద్మ ముందుకొచ్చింది. అమ్మా వెళ్దామా, పిన్ని ఓపెనింగ్ కి పిలిచింది కదా. దీనికైతే రెడీగా ఉంటావు, ఇంకేం చేస్తాం? రెడీ అయి తగలడండి. రాము, పద్మ, ఖుషి ముగ్గురు కలిసి గిరి ఇంటికి వెళ్లారు. రెండక్క, రండి కూర్చోండి. ఏం అనుకోకండి, ఇంట్లో కొద్దిగా వస్తువులు ఎక్కువయ్యి స్పేస్ తక్కువగా కనిపిస్తుంది. అందుకే పైన ఇంకో ఫ్లోర్ వేయాలనుకుంటున్నాం. అరే గని, పెద్దనాన్న వాళ్ళకి మంచినీళ్లు తీసుకునిరా. ఇదిగోండి మంచినీళ్లు తీసుకోండి పెద్దనాన్న అంటూ ఫోన్లో గేమ్ ఆడుతూ అన్నాడు గని. ఫోన్ గేమ్లో పడి కొన్ని నీళ్లు వారిపై పడేశాడు గని. ఏరా గని, ఎప్పుడూ ఫోనేనా? కాస్త మా ముఖాలు చూసి మాట్లాడరా. అబ్బా ఉండు పెదనాన్న, గేమ్ లాస్ట్లో ఉంది. ఏంటమ్మా వెన్నెల ఇది? వీడి మధ్య స్కూల్కి కూడా వెళ్ళడం లేదంట. అబ్బే అదేం లేదు బావగారు, ఎప్పుడు చదువేనా. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా ఆడుకోవడానికి కూడా ఫ్రీ టైం ఇవ్వాలి. ఇవ్వాలి. అప్పుడు కానీ నాన్న సంపాదించిన ఆస్తి కొడుకు మింగేయడం ఖాయం. రారా గిరి, మన ఇళ్ళు పక్కపక్కనే ఉన్నా కలుసుకోవడం మాత్రం ఇదిగో ఇలా నువ్వు ఏదో ఒక వస్తువు తెచ్చినప్పుడు మాత్రమే. కొత్త వస్తువా? ఫ్రిడ్జ్ తెచ్చావని పిలిచిందిరా వెన్నెల. వెన్నెల, నీకెన్నిసార్లు చెప్పాను నాకు తెలియకుండా ఏ వస్తువు కొనకూడదని?
అది కాదండి. చూడు, నాకు చెప్పకుండా కొన్నావు. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ ఓల్డ్ మోడల్దే. కొత్త మోడల్ గురించి తెలియదా నీకు? ఇలాంటి ఓల్డ్ మోడల్ ఫ్రిడ్జ్ మన ఇంట్లో ఉంటే ఎవరైనా ఇంటికి వచ్చిన వారు మన గురించి ఏమనుకుంటారు చెప్పు? ఇది ఎప్పుడు ఇంతే అన్నయ్యా. ఇది చేసే పనులతో ప్రతిసారి ఏదో ఒక కష్టం వచ్చి పడుతూ ఉంటుంది. గిరి మాటలకి వెన్నెల లోపల నవ్వుకుంటూ ఉంది. ఇంకో పక్క ఖుషి ఆ ఫ్రిడ్జ్లోని చల్లని నీరుని ఆగకుండా తాగుతూ ఉంది. ఖుషి, అవి ఒట్టి నీళ్లే, అలా ఆగకుండా ఎందుకు తాగుతూనే ఉన్నావు? అక్క ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో నీళ్లు తాగి ఉంటాయి కదా నాన్న, అందుకే అలా ఆతృతగా తాగుతూ ఉంది. అన్నయ్య, మనం కష్టపడ్డా పర్లేదు కానీ పిల్లలకి మాత్రం మనం కొన్నైనా సౌకర్యాలు ఇవ్వాలి. నన్ను చూసావా? అన్ని గదుల్లో ఏసీ పెట్టించాను. బయట తిరగడానికి కారు కొన్నాను. ఇప్పుడు ఫ్రిడ్జు. మనం డబ్బులు సంపాదించేది ఎందుకు? అనుభవించడానికే కదా అన్నయ్య. గిరి, నువ్వేమీ ఆయనకి సలహా ఇవ్వనవసరం లేదు. ఆయన ఇవన్నీ కొనలేక కాదు, ఇన్ని సౌకర్యాలిస్తే పిల్లలకి కష్టం తెలియకుండా అవుతుందని ఆలోచించి ఏమీ కొనడం లేదు. రా ఖుషి, ఇంటికి వెళ్దాం. పొయ్యి మీద అన్నం పెట్టొచ్చాను, అది మాడిపోతూ ఉంటుంది. మాడేది అన్నం కాదు, వీళ్ళ మనసు. అమ్మా, మనం కూడా బాబాయ్ వాళ్ళలాగా పెద్ద ఇల్లు కట్టుకోవాలి అంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి నాన్న. నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, నీకు పెద్ద ఉద్యోగం వస్తుంది. అప్పుడు నీ దగ్గర బోల్డ్ డబ్బు కూడా ఉంటుంది. నువ్వు ఆ డబ్బుతో మీ బాబాయ్లా పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. అయితే నేను బాగా చదువుకుంటానమ్మా. ఒకరోజు గిరి కుమారుడైన గని స్కూల్ ఎగ్గొట్టి సినిమా థియేటర్లోకి వెళ్లి సినిమా చూసి వస్తూ ఉన్నాడు. అది చూసిన రాము, రే గని, అదేంటి స్కూల్ సమయాల్లో స్కూల్కి వెళ్లకుండా ఇలా సినిమాకి వెళ్ళొస్తున్నావు? ఏ, ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? నేను సినిమాకు వెళ్తాను, లేదా ఇంకా ఎక్కడికైనా వెళ్తాను. అడగడానికి నువ్వెవరు? నేనెవరా? నేను నీ పెదనాన్నరా. అయితే ఏంటి? వెళ్ళి నీ పన్ను చూసుకో పో. రాము గనిని ఏమీ అనలేక అక్కడి నుండి గిరి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాడు. గిరి, ఇలా అయితే వాడు నీ చేయి దాటిపోతాడ్రా. నువ్వే వాడిని సరైన దారిలో పెట్టాలి. ఇప్పుడు ఈయన ముందు నా కొడుకు పరువు పోకూడదంటే ఏం చెప్పాలి? ఏం లేదన్నయ్యా, నేనే వాడిని సినిమాకి వెళ్ళమని చెప్పాను. అదేంటి గిరి, వాడిని నువ్వు సినిమాకి వెళ్ళమని చెప్పడం ఏంటి? అదా, ఎండాకాలం కదా, వాడి స్కూల్లో ఏమో ఏసీ లేదు. పాపం ఇంట్లో అంతా ఏసీనే కదా. అందుకే స్కూల్లో వేడిని భరించడం వాడి వల్ల కాలేదు. అందుకే ఎప్పుడైనా వాడిని అలా ఉక్కపోతగా అనిపిస్తే పక్కనే ఉన్న థియేటర్లో సినిమాకు వెళ్ళమని చెప్పాను. అందులో అయితే ఏసీ ఉండి చల్లగా ఉంటుంది కదా, అందుకే. గిరి మాటలు రాముకి ఏం అర్థం కాలేదు. గిరి, నీ మాటలు నాకేం అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం నిజంరా, గని ఇలానే ఉంటే మాత్రం వాడు నీ చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత నీ ఇష్టం. నేను చూసుకుంటానులే అన్నయ్య. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. రాము పద్మ కలిసి ఒక్కో రూపాయి పోగేసి చివరికి ఒక మంచి చక్కని ఇల్లు కట్టుకున్నారు. అక్క, మొత్తానికి కింద మీద పడి ఒక ఇల్లు కట్టుకున్నారు. ఏంటక్క, ఖుషిని చదువు చదువు అని చంపేసేలా ఉన్నారే. కనీసం దాన్ని బయట అలా తిరగనివ్వండి. పిన్ని, నేను చదువుకోవడం మాత్రమే కాదు, నేను ఆటలు కూడా బాగా ఆడతాను. ఇదిగో, ఇదే నాకు ఆటల్లో వచ్చిన మొదటి బహుమతి. వెన్నెల, నువ్వు అనుకున్నట్టుగా నేనేమి ఖుషిని కేవలం చదువు చదువు అని సతాయించను. అయినా పిల్లల్ని ఆటల్లో చదువుల్లో ప్రోత్సహిస్తూ ఉండాలి, కానీ వారు తప్పు చేసినా కూడా వెనకేసుకుని రావడం మంచిది కాదు. అవునవును, నువ్వు చెప్పింది నిజమక్క. గనీని కూడా నేను అలాగే పెంచుతాను. ఒకరోజు గని ఎప్పటిలాగే స్కూల్కి వెళ్లకుండా సినిమాకు వెళ్ళాడు. అక్కడ తనకి ఒక మిత్రుడు కలిశాడు. వేణు, నువ్వేం చేస్తూ ఉంటావు? నీవు నాకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటావు, ఎలా? డబ్బుంటే ఏదైనా చెయ్యొచ్చు. నీకు కూడా నాలా ఎంజాయ్ చేయాలని ఉంటే నాతో రా అంటూ వేణు గనిని తీసుకుని ఒక దొంగతనం చేశాడు. అలా వేణు గని ఇద్దరూ కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. అలా గని డబ్బుకి విలాసాలకు బాగా అలవాటు పడ్డాడు. గని చెయ్యి దాటిపోతున్నాడని తెలుసుకున్న గిరి,
గని అసలు నువ్వేం చేస్తున్నావు? ఈ రోజు నుండి నువ్వు ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదు. అది చెప్పడానికి నువ్వెవరు? గని నాన్నతో అలాగేనా మాట్లాడేది? నేను ఇలానే మాట్లాడతాను అంటూ గిరిని వెన్నెలని ఒక గదిలో బంధించి గని బయటకు వెళ్ళిపోయాడు. గిరి వెన్నెల గదిలో నుండి అరవడంతో రాము పద్మ వచ్చి వాళ్ల తలుపు తెరిచి వారిని విడిపించారు. అన్నయ్య, నీవు చెబితే వినలేదు, వాడిప్పుడు నా చెయ్యి దాటిపోయాడు అంటూ ఏడుస్తూ ఉండగా ఒక పోలీస్ గిరి దగ్గరకొచ్చి, గిరి అంటే నువ్వేనా? అవును, మీ అబ్బాయి ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు, మీరొచ్చి సంతకం పెట్టి వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు రాము, చూసావా గిరి, వాడు సంతోషంగా ఉండాలని నువ్వు వాడికి అన్ని సౌకర్యాలు తెచ్చిపెట్టావు, కానీ వాడికి మంచి చెడులు నేర్పించలేకపోయావు. పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని వెనకేసుకుని వస్తే ఇదిగో ఇలాంటి పరిస్థితులే చివరికొస్తాయి అని చెప్పాడు రాము. అవునన్నయ్య, నేను చేసిన తప్పుకిప్పుడు కుటుంబం అంతా శిక్ష అనుభవిస్తుంది. అనగనగా చిత్తూరు అనే ఊరిలో ఒక అమ్మాయి కథ ఇది. ఆ ఊరిలో అమ్మాయి పుడితే పాపం, కొంతమందికి శాపంగా కూడా భావిస్తారు. ఆడపిల్ల పుడితే పెద్దగా చదివించరు. ఆ ఊరిలోని ఒక పంతులు గారు వీరేశం తన భార్య సావిత్రితో ఉండేవారు. వాళ్ళకి ఒక అమ్మాయి పేరు సీత, అబ్బాయి పేరు సుజయ్. వీరేశం ఆ ఊరి మాటలను పట్టించుకునేవారు కాదు. వాళ్ళు ఏది చెప్పినా పాటించేవారు కాదు. తనకు నచ్చిందే చేసేవారు. తన ఇంటి ఆడపిల్లను లక్ష్మీదేవిగా భావించేవారు. ఇద్దరు పిల్లలను సమానంగా పెంచాడు, చదివించాడు. సుజయ్ తన చెల్లి సీతను చాలా బాగా చూసుకునేవాడు. ఇద్దరూ కలిసి చదువుకునేవారు. ఒకరోజు సావిత్రి వీరేశంతో అంటుంది, యావండే, మీరు పనిలో పడి మర్చిపోయినట్టున్నారు. సీత పెళ్ళిడికి వచ్చింది. ఇంటి మీద అప్పుంది. మన సుజయ్కి ఉద్యోగం రాగానే చేద్దాం, కాస్త డబ్బులు చేతులు ఆడతాయి. పెళ్లి గురించి ఆలోచిస్తున్న సమయంలో సీత ఒక పెద్ద విషయం ఇంట్లో చెబుతుంది. నాన్న, మీ స్నేహితుడు కొడుకు విజయ్ ఉన్నాడు కదా? అవును, ఏం చేశాడు? ఏం చెయ్యలేదు నాన్న. అది మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు తల్లి. నేను అతన్ని ఇష్టపడ్డాను. అతనికి కూడా నేనంటే ఇష్టం. ఎంత పని చేసావు తల్లి, అతనే దొరికాడా? వాళ్ళు మన కులం కాదు. నేను అంటే అతనికి ప్రాణం నాన్న. నన్ను బాగా చూసుకుంటాడని నమ్మకం ఉంది. సరే, నువ్వు ఇష్టపడ్డాక నేనేం చేయగలను? రేపే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను అని ఒకరోజు వీరేశం ఇంకా సావిత్రి విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వీరేశం తన స్నేహితుడు రామేశం ఇంకా అతని భార్య కౌసల్యతో పెళ్లి గురించి వివరంగా మాట్లాడతారు. రామేశం, నాకున్నది ఒక కూతురు. పిల్లలు ఇష్టపడ్డారు. పెళ్లి ఘనంగా చేయాలని ఉంది. కానీ ఇంటి మీద అప్పుంది. నాకు 2 ఎకరాల పొలం ఉంది. వారు పండిస్తున్నా కానీ లాభం లేదు. నా దగ్గర ఇప్పుడు పెళ్లి చేయటానికి డబ్బు లేదు. ఏం పర్వాలేదు, పిల్లలు ఇష్టపడ్డారు, మేం చూసుకుంటాం. వీరేశం, మాకున్నది ఒక్కడే కొడుకు. మంచి ఉద్యోగం ఉంది, సొంత ఇల్లు, అంతా వాళ్ళకే. మీ అమ్మాయి మా ఇంటి కోడల్లా కాదు, మా కూతుర్లా చూసుకుంటాం అని వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి అవుతుంది. అలాగే సుజయ్కి కూడా మంచి ఉద్యోగం వస్తుంది. సీత తన అత్తగారింట్లో సంతోషంగా ఉంది. సుజయ్ నెలకి ఒకసారి సీతను చూసి వచ్చేవాడు. ఒకరోజు వీరేశం ఇంటికి వచ్చి సావిత్రితో అంటాడు, ఏమే, కాసిన్ని మంచినీళ్ళు పట్టుకురా. ఏంటండి అంతా అలసిపోయారు? నీకో మంచి విషయం చెప్పాలి. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఆ కంగారేంటి? అదేనే మన సుజయ్ విషయం. ఏంటో త్వరగా చెప్పండి. మన సుజయ్కి మంచి సంబంధం వచ్చింది. అలాగా? ఎంత మంచి వార్త చెప్పారు. కోటయ్య గారి చిన్న అమ్మాయిని చూసి వస్తున్నాను. ఎలా ఉంది? బాగుందా?
బాగా ఉంది, చదువుకున్నది, కట్నం కూడా బాగానే ఇస్తా అన్నారు. పెళ్లి ఘనంగా చేస్తామన్నారు. సుజయ్ ఒప్పుకుంటే చాలు. మీరు అన్నీ బాగానే మాట్లాడి వచ్చారు కానీ సుజయ్తో ఒక్క మాట చెప్పి చూడండి, వాడికి నచ్చాలి కదా. సుజయ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక అంతా వివరంగా చెప్తాడు. సుజయ్ ఒప్పుకోవడమే కాకుండా ఇలా అంటాడు. నాన్న, మీకు ఇచ్చే కట్నం డబ్బుతో ఇంటి మీద ఉన్న అప్పు తీర్చండి అని అన్నాడు. అలా సుజయ్ పెళ్లి ఘనంగా అవుతుంది. సీత చాలా సంతోషపడుతుంది. వాళ్ళ నాన్నకి ఇంటి అప్పు పోయింది అని, అన్న పెళ్లి ఘనంగా అయ్యిందని. ఒకరోజు సీతకు ఒక వినరాని వార్త వినొస్తుంది. సుజయ్ తనని ఇంటికి రమ్మని కబురు పంపుతాడు. సీత వెంటనే ఇంటికి వెళ్లి చూస్తే తల్లిదండ్రి చనిపోయి శవంలా పడి ఉన్నారు. చెల్లి సీతను ఓదారుస్తూ తనతో జరిగిన విషయం చెప్తాడు. చిలుకూరు బాలాజీ దర్శనం చేసుకుని వస్తుండగా బస్సు ప్రమాదంలో చనిపోయారు అని. సీత కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. ఇక ఉన్నది వాళ్ళ అన్నయ్య, వదిన. కాని కొన్ని రోజులుగా సీత చాలా బాధగా ఉంది. పెళ్లి అయ్యాక అప్పుడప్పుడు తల్లిగారింటికి వెళ్లి వస్తుండేది. అందరూ బాగా ప్రేమగా చూసేవారు. కాని కొన్ని రోజుల నుంచి ఏదో వాళ్లల్లో మార్పు చూడడం సీతకి చాలా బాధ కలిగింది. మనసులో బాధపడుతుంది. ఇది చూసి ఒకరోజు తన అత్తగారు కౌసల్య ఇలా అడుగుతుంది. ఏమైంది కోడలా, బాధగా ఉన్నావు? ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నావు. చెప్పు, నేను కూడా నీ తల్లినే కదా. అత్తయ్య, నాన్న అమ్మ పోయినప్పటి నుంచి అన్న, వదిన నాతో ప్రేమగా మాట్లాడట్లేదు. నన్ను కలవడానికి ఒక్కసారి కూడా రారు. నాకు కాల్ చేయడం లేదు. నన్ను పిలవడం కూడా తక్కువ చేశారు. అందుకే అత్తయ్య, చాలా బాధగా ఉంది. అది నీ భ్రమ కావచ్చు. నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. తల్లి తండ్రి పోయాక మీ అన్నయ్య కూడా బాధలో ఉండి మర్చిపోయాడేమో. అందుకే అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు. వాళ్ళ మనసులో అలాంటివేమీ లేవని నేను అనుకుంటున్నాను. నీకు అలవాటు పడటానికి సమయం పడుతుంది. ఒక పని చెయ్యి, కొన్ని రోజులు మీ తల్లిగారింట్లో ఉండిరా. అలా నీ మనసులోని చింతలను దూరం చేసుకో. నిజమే అత్తయ్య, రేపే అన్నయ్యకు ఫోన్ చేసి తీసుకువెళ్ళమంటాను అని మర్నాడు బట్టలు సర్దుకుంటూ మనసులో అనుకుంటుంది. అన్నయ్య ఆఫీస్లో అలసిపోయి ఉంటాడు. నేను ఆటో తీసుకుని వెళ్తా అని తన పుట్టినిల్లు చేరుకుంటుంది. ఇంటికి తాళం వేసి ఉంటుంది. అది చూసి మనసులో అనుకుంటుంది. అయ్యో, ఇంటికి తాళం వేసి ఉంది. ఎక్కడికి వెళ్ళుంటారు? బహుశా బయటికి వెళ్ళుంటారు. నేను కొంత సమయం వేచి ఉంటాను అని ఎదురు చూస్తూ నేను ఒక పని చేస్తా. నేను వదిన మొబైల్కి కాల్ చేస్తాను. సీత తన వదినకి ఫోన్ కలుపుతుంది. ఎంత చేసినా ఫోన్ కలవదు. అప్పుడే పక్కింట్లో ఉండే ఆంటీ సీతను చూసి తన దగ్గరికి వస్తుంది. సీతమ్మా, ఎలా ఉన్నావో? నేను బావున్నానాంటీ. మీకు ఏమైనా తెలుసా? వదిన ఎక్కడికి వెళ్ళిందో? వాళ్ళు తిరగడానికి విదేశాలకు వెళ్లారు. 1 నెల తర్వాత వస్తారు. రా తల్లి, మా ఇంటికి టీ తాగి వెళ్దుగాని. వాళ్ళు విదేశాలకు వెళ్లారా? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. లేదు ఆంటీ, ఇంకోసారి వస్తాను. నేను ఇప్పుడు బయలుదేరాలి. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. ఉంటా ఆంటీ అంటూ సీత ఆటో ఎక్కగానే దారి అంతా ఏదో ఆలోచిస్తూనే ఉంది. అన్నయ్యకు విదేశాలకి వెళ్ళడానికి అంత డబ్బు ఎక్కడిది? నాకేం అర్థం కావడం లేదు. విదేశాలు తిరగడానికి వెళ్ళారా? నాతో ఒక్క మాట, కనీసం ఫోన్ అయినా చేసి చెప్పలేదు అని జరిగిన విషయాలను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అత్తగారింటికి చేరుకుంటుంది. సీతని చూసి అత్త, మామ ఇంకా భర్త ఆశ్చర్యపోతారు. అరే, అప్పుడే వచ్చేసావా? నువ్వు పుట్టింట్లో కొన్ని రోజులు ఉంటానని కదా వెళ్ళావు. ఏమైంది మీరా, త్వరగా వచ్చేసావు? అన్నయ్య, వదిన అవుట్ ఆఫ్ ఇండియా వెళ్లారు.
వాళ్ళు 1 నెల తరువాత తిరిగి వస్తారట. ఒక ఫోన్ చేసుంటే బావుండేది. మాతో అయితే పెళ్లికి డబ్బులు లేవన్నారు. కట్నం తీసుకొని అప్పు తీర్చాడు మీ నాన్న. మీ వదిన వాళ్ళు కూడా పెద్ద ఉన్నవాళ్లేం కాదే. వాళ్ళ దగ్గర విదేశాలకు వెళ్లేంత డబ్బు ఎక్కడిది? వదిలే సరోజా, ఆ విషయాలు ఇప్పుడు ఎందుకు? ఒక్క మాట సీతకు ఫోన్ చేసి చెప్పుంటే బావుండేది. 1 నెల అయ్యింది. మీరా అన్నయ్య ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఒకరోజు సీత మరియు ఆమె అత్తగారు కౌసల్య ఏదో పని మీద మార్కెట్ నుండి తిరిగి వస్తుండగా దారిలో తన తండ్రి పొలంలో పనిచేసిన జీతగాడు సత్తిపండు ఎదురయ్యి ఇలా అంటాడు. అమ్మాయి గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సత్తిపండు. మీ అన్నయ్య ఇలా చేస్తాడని అనుకోలేదు అమ్మాయి గారు. ఏం జరిగింది సత్తిపండు? మీ ఉప్పు తిన్నవాణ్ణి 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా. పొలం మీ ఇద్దరికి సమానంగా ఇవ్వాలని మీ నాన్నగారి కోరిక. ఏంటో సూటిగా చెప్పు సత్తిపండు. నేనెలా అనొద్దు కానీ ఎక్కడో మీ అన్నయ్య వదిన నీతో నిజాయితీగా లేకుండా ప్రవర్తించారు. నిన్ను మోసం చేశారు. సత్తిపండు చెప్పిన విషయాలు విని సీత మరియు ఆమె అత్తగారు అయిన కౌసల్య ఆశ్చర్యపోతారు. నేను నమ్మలేకపోతున్నా సత్తిపండు. నేనిలా మాట్లాడటం సరికాదు అమ్మాయి గారు. కానీ నీకు రావాల్సిన ఆస్తి నీ హక్కు. నువ్వు తప్పకుండా తీసుకోవాలి. నా సొంత అన్నయ్య వదిన ఇలా చేస్తారని అనుకోలేదు. పద, ఇంటికి వెళదాం. ఇంట్లో మామయ్యతో మాట్లాడదాం. ఇంటికి చేరుకున్నాక సీత మామగారికి కౌసల్య విషయమంతా వివరిస్తుంది. మీ అన్నకు తెలిసిన వకీల్ కోటయ్య ద్వారా నోటీసు పంపుదాం. నీకు తెలియకుండా పొలం అమ్మేసి డబ్బు చేసుకున్నారు, న్యాయంగా లేదు అని. అదే మామయ్య, నాతో ఒక్క మాట అన్నయ్య చెప్పినా, నీకు ఇవ్వాలని లేదని చెప్పినా నేను సంతోషంగా వాళ్ళకే డబ్బంతా ఇచ్చేసేదాన్ని. కానీ ఇలా అబద్ధాలు ఆడి మోసం చేసి ఇలా ప్రవర్తించారు. వాళ్ళు క్షమాపణకు కూడా అర్హులు కారు. మామయ్య, ప్లీజ్ దయచేసి నాకు సహాయం చేయండి. ఎలాగైనా నాకు అన్నయ్య నుంచి నా వాటా నాకు కావాలి. కంగారు పడకు, మేము నీతో ఉన్నాం. న్యాయవాది కోటయ్య సహాయంతో సీత తన తండ్రి తన పేరు మీద చేసిన ఆస్తిలో తన వాటా పొందుతుంది. దీంతో సంతోషంగా ఉన్న మనసులో సీత మాత్రం బాధపడుతుంది. డబ్బు కోసం తన అన్నయ్య వదిన తనని మోసం చేశారని ఆమె తన అన్నయ్య వదిన వద్దకు వెళ్లి ఇలా చెప్తుంది. ఈ రోజు నుండి నాకు మీకు ఏ సంబంధము లేదు. మర్చిపోండి, మీకు ఒక చెల్లి ఉందని. అలా అనుకు సీత, తప్పయింది. లేదు అన్నయ్య, ఇక చాలు, ఆలస్యమైంది. దయచేసి ఇంకేం మాట్లాడద్దు. నాకు మీకు ఏ సంబంధము లేదు. ఇక నాకు పుట్టిల్లు లేదు అంటూ వకీల్ కోటయ్య, మామగారు రామేశం, ఇంకా భర్త విజయ్తో ఇలా అంటుంది సీత. ధన్యవాదాలు, మీరు నాకు చాలా సహాయం చేశారు అంటూ సీత కళ్ళనీళ్లు పెట్టుకుంది. తను తన అన్నయ్యను శాశ్వతంగా కోల్పోయిందని, తను వాళ్ళకి పెద్ద శిక్ష వేసి అత్తగారింటికి వెళ్ళిపోతుంది.